ఇదిగోండి మన యొక్క ఆర్గానిక్ తోటకూర ఎంత బాగుంది కదా. దీన్ని చూస్తుంటేనే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. మన తోటకూర విత్తనాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విత్తనాలన్నీ సేకరించేసుకుని ఎండబెట్టుకున్నాం అనుకుని మళ్ళీ వేసుకోవడానికి వస్తాయి. అలా వేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఈ తోటకూర అనమాట. నేనైతే వేళ్ళతో కట్ చేయలేదు. అలా దీన్ని కోయ తోటకూర అంటారు అనుకుంటాను. నాకైతే ఈ తోటకూర చాలా ఇష్టం. తొందరగా మగ్గిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. మనము ఆకుకూర కట్ చేసుకునే దాంట్లో సగం టైంలోనే కూర అయితే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలలో కూరనైతే మగ్గిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. మనకి బయట ఆకుకూరల కంటే మనం ఆర్గానిక్ గా పండించుకున్నటువంటి కూరగాయలైనా ఆకుకూరలైనా పండ్లైనా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారుగా పెద్దలు. ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకుందాం. వీలైనంత వరకు మొక్కలను పెంచుదాం, నీటిని సంరక్షిద్దాం, వాతావరణాన్ని కాపాడుదాం. ఇదిగోండి నేను ఏం చేస్తున్నానంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవి ఉంటాయి కదా, వీటికైతే పెయింట్ వేసి ఇప్పుడు మనకి అలా పైన తాళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాటికి వీటిని కాస్త పెయింట్ వేసి డెకరేషన్ చేసి మనకి దీనిలో మొక్కలు ఏం పెట్టలేదు, చూడడానికి అందంగా కనిపించడం కోసం పెయింట్ వేసేసి ఫస్ట్ ప్లెయిన్ పెయింట్ వేసిన దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ది వేసేసి దానిపైన నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే అట్లే వదిలేసిన అందంగా కనిపిస్తుంది. అలా ఒక 2 కలర్లు 3 కలర్లు వేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఇట్లా ఉత్త పెట్టిన నాకు నచ్చలే, మమ్మీ అట్లే కూల్ డ్రింక్స్ బాటిల్స్ అట్లే పెడితే మంచిగా లేవు మమ్మీ, వాటికి ఏమైనా పెయింట్ వేసి పెట్టు మమ్మీ అన్నాడు. అందుకని అన్నీ తీసేసిన అనమాట. చిన్న బాటిల్స్ అన్నీ ఒక సైడు, పెద్ద బాటిల్స్ అన్నీ ఒక సైడ్ పెడదాం అనుకుంటున్నాను. మంచిగా కనిపిస్తాయి చూడడానికి. మిద్దె తోటలో మొక్కలతో పాటు ఇలా కాస్త అందంగా తయారు చేసిన వీటికి, లేదంటే పెయింట్ వేసాక ప్లెయిన్ పెయింట్ వేసిన తర్వాత ఆరెంజ్ పెయింట్ వేసి ఆరెంజ్ పైన వైట్ తోటి అక్కడ మీకు కనిపిస్తున్నాయా చూపిస్తాను చూడండి, ఆరెంజ్ పైన వైట్ డాట్స్ వేసాను చూడండి. అలా ఆరెంజ్ పైన వైట్ డాట్స్ కానీ లేదంటే వర్లీ ఆర్ట్ కానీ వేసుకున్నాం అనుకుని మంచిగా కనిపిస్తుంది. అందుకోసం అప్పుడు నేను దానికి చుక్కలు పెట్టాను అనమాట. అవన్నీ కూడా సోడా బాటిల్స్ ఇవ్వండి, ఇవన్నీ మావే బాటిల్స్. సోడా బాటిల్స్ అయితే మ్యాక్సిమం 99% అలా ఎన్నో ఒకటో రెండో మా ఇంట్లో ఉండొచ్చు, కానీ పక్కింటి వాళ్ళ ఇంట్లో అయిపోగానే వాటర్ బాటిల్స్ అయినా కూల్ డ్రింక్స్ బాటిల్స్ అయినా ఏ బాటిల్స్ అయినా తీసేసి ఇటేస్తాను అనమాట. నేను దేనికొకదానికి మొక్కలకు వాడుకుంటాను అనేసి.
ఇట్లా తీసేద్దాము. ఇదిగోండి కొన్నిటికి ఇలా ఈ కలర్ వేసాను. అయితే ఇలా ఒకటి ఆరెంజ్ ఒకటి ఇలా అలా పెట్టేసుకున్నాం అనుకోండి. వీటిపైన ఆరెంజ్ డాట్స్ పెట్టుకోవాలి, దీనిపైన ఆరెంజ్ పైన ఈ యొక్క వైట్ డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తాను అనమాట డిజైన్స్ వేసుకోవడానికి. అలా వేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి చూపిస్తా ఆగండి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, రోలర్ అనమాట ఇది. ఆగండి నా శారీ కొత్త శారీ మరి పెయింట్ పడుతుంది. ఇదిగోండి ఇలా రోల్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. మన బట్టల పైన పడకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. ఇలా పైనకెళ్ళి కింది వరకు క్యాప్ కంటకుండా. ఈ రోలర్ అయితే ఈజీగా ఉంటుంది అసలు బ్రష్ కంటే కూడా. ఇలా కొంచెం డార్క్గా వేసామనుకోండి మంచిగా ఉంటుంది. ఇది ఒక రోజు 2 రోజులు మంచిగా ఆరనిద్దాము. ఇంకోటి ఇలా మంచిగా ఆరిన తర్వాత దీన్ని చుక్కలు పెట్టుకుందాము. దీనిపైన వైట్ చుక్కలు పెట్టుకుందాము. ఈ యొక్క వైట్ పైన చూసారు ఇలా కలర్స్ బాగా అనిపిస్తుంది. వీటికి కూడా కింద చూద్దాం వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీటన్నిటి ఇలా అరేంజ్ చేసుకుందాం. ఒక 2-3 కలర్స్ అయితే వేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి వర్షం అయితే మస్తు పడుతుంది అనమాట. ఒకసారి వాయిస్ ఓవర్ ఎలా ఉందా ఏంటో చూద్దామనేసి చూస్తున్నాను. ఇదిగోండి వాన అయితే మంచిగా పడుతుంది. ఇప్పటిదాకా అసలు మబ్బు కూడా లేదు. అలాంటి ఇప్పుడేమో వాన మంచి కుంభవర్షం పడిన తర్వాత బాగా ఉరుముతుంది, మెరుస్తూ ఉంది అన్నమాట. వాన కూడా చాలా మంచిగా వస్తుంది. ఇదిగోండి గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఇది ఫస్ట్ టైం మనము కొత్త మైక్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎంత క్లియర్గా ఉంటుందో ఏంటో చూద్దాము. అది మనం పెట్టేసే ఫస్ట్